బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విస్తరణ పనుల పేరుతో గుడిని మూసివేశారని చెప్పి బీజేపీ ఆందోళన చేపట్టింది. దర్శనాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయం మూసివేతపై ఇంకా అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అధికారుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి బండి సంజయ్ కామెంట్స్. భక్తుల మనోభావాలను కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఆలయం మూసివేస్తే కార్యకర్తలతో వెళ్లి తలుపులు తెరుస్తామంటూ చెప్పారు. రాజన్న మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండాలంటూ బండి పిలుపునిచ్చారు. దేశంలో ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం, అయినా ఎక్కడా ఆలయాలను మూసివేయలేదంటూ చెప్పుకొచ్చారు బండి. యాదాద్రిలోనూ బాలాలయం ప్రతిష్ఠ చేసిన తర్వాతే అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆలయాలు ఎన్ని రోజులు మూసివేస్తారు, అకస్మాత్తుగా ఆలయాన్ని మూసివేస్తామంటే ఒప్పుకోమంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. అసలు ప్లాన్ ఏంటి? కానీ ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ప్లాన్ ఏంటి? మీ ఆలోచన ఏంటి? ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నారు, కానీ ఎక్కడ మూసేలే. యాదాద్రి టెంపుల్లో కూడా ఆల్రెడీ వేదకాడ ప్రతిష్ట చేసి బాలరాముని ప్రతిష్ట చేసిన తర్వాత, బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది. ఇక్కడ రాజన్న గుడి కోసం వస్తే భీమన్న మొక్కు అంటే ఎట్లా మొక్కుతా చెప్పండి మనం. ఇవాళ అనేక సెంటిమెంట్లు ఉంటాయి. ఇవాళ నాకు ఉద్యోగం వస్తే ఇవాళ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో దీంతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో ఈ మధ్యలో చాలా సార్లు కూడా నాకు ఫోన్ వస్తూ ఉంటాయి. సార్ మహారాష్ట్ర వస్తున్నాం, మాకు రాజన్న దర్శనం కావాలని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు, పిల్లలు పుడితే మొక్కులు తీసుకుంటారు, పెళ్లిళ్ళు అయితే మొక్కులు తీసుకుంటారు, ఆరోగ్యం బాగాలేకుంటే మొక్కులు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లా మొక్కులు తీసుకున్నది? వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి ఇవాళ ప్రజలు సెంటిమెంట్ దెబ్బతీయడం. వీళ్ళు కనీసము టెంపుల్ ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల రోజులు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు. బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకులు పర్మనెంట్ కాదు. రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్. కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కూడా ఒకసారి ఆలోచించే కాదు. అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి నుంచి బంద్ చేస్తున్నామంటే ఎట్లా ఒప్పుకుందని చెప్పండి. కాబట్టి నేను అధికారులతో మాట్లాడినా టెంపుల్ మూసివేతను ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం. మీరు ప్రజలతో మాట్లాడండి, ప్రజలతో చర్చించండి, చర్చించి ఎప్పటివరకు పనిచేస్తారు, ప్రజల దర్శనం ఏ విధంగా ఇస్తారు, మీరు ఏ విధంగా దర్శనం చేసుకోవాలో, ఏ విధంగా మొక్కులు చెల్లించుకోవాలో దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. మరి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అనుకుంటా మాత్రం పక్కా ప్రశ్నిస్తాం మనం. కాబట్టి మీరు అందరూ అలాంటిగా ఉండండి. ఎట్టి బస్లో దేవాలయాన్ని భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్టి బస్సులో మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. చాలా మంది గ్రామాల నుంచి సర్వే అంత వస్తా ఉన్నది. ఏంటంటే అరే దేవాలయాన్ని ఎట్లా మూసేస్తారు, కొందరు సంవత్సరం మూసేస్తామంటున్నారు, కొందరు నెల రోజులు మూసేస్తామంటున్నారు, కొందరు వారం రోజులు మూసేస్తామంటున్నారు. మన కోడె మొక్కులు రాజన్న మొక్కుతుంది, భీమన్న మొక్కుతావా? కోడె మొక్కులు అంటేనే రాజన్నకు, భీమన్న మొక్కుతావా మనం? ఈ శివాలయాల్లో ఇప్పుడు శివాలయం మరి అన్ని గ్రామాల్లో శివాలయాలు లేవా? ఆయన మొక్కుంటాం అవసరం. కాబట్టి అంతా కూడా కావాలని చేస్తున్నారు. అందరం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా, ప్రజల సమ్మతి లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే, ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు మీకు ఎక్కాల్సిందే. అవసరం వస్తే మనమే పంచలాడుకుంటాం, వాళ్ళ డోర్లు మూస్తే మనం డోర్లు తెరుస్తాం. మనం అన్న పని చేయాల్సిందే, పంచలాడుకొని వెళ్తాం. అవసరం వస్తే ప్రజల సెంటిమెంట్ కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది, మనోబలం కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది. వాళ్ళు క్లారిటీగా ప్రజలకు వివరించాలి, గ్రామాంతరికి వివరించాలి. టెంపుల్ నాకు తెలిసిన సంవత్సరం ఒక అధికారం ఉంటాడు, సంవత్సరం మూసేస్తారట అంటున్నారు. ఒక విలేకరి ఫోన్ చేస్తే అన్న 6 నెలలు మూసేస్తారని అంటున్నారు. ఈ 6 నెలలు మూసేసుడేంది, ఈ సంవత్సరం మూసేసుడేంది? అక్కడ కనీసం లోపల దర్శనం చేసుకోకుండా చాలా మందికి దేవుళ్ళు వస్తుంది, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది ఏడుస్తున్నారట, రాజన్న చూడకుండా ఎట్లా బతుకుతాం మేమని చెప్పండి.
ఇప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతర వస్తున్నది, శివరాత్రి వస్తున్నది. కానీ ఇవన్నీ కూడా కావాలనే ఒక ప్లాన్ ప్రకారము ఇలా పేరు ప్రతిష్టల కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిని ఎట్టి పట్ల మనం స్వాగతిస్తాము, అభివృద్ధికి సహకరిస్తాం మనం. ఇది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కొట్లాట కాదు, ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన కొట్లాట. ఇది ప్రభుత్వం తర్వాత ఇస్తారయ్యారో గ్యారెంటీ లేదు కాబట్టి వాళ్ళు దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ ముందు జాగ్రత్తగా మీరు అలర్ట్ గా ఉండడానికి ఈరోజు ఈ సమాచారం ఇస్తున్నాం. ఇప్పుడే సమాచారం వచ్చిందంటే రేపు ఎల్లుండి తీసి మంచిర్యాల డిస్టిక్ మంచిర్యాల గ్రామం నుండి ఈరోజు తెల్లవారుజామున మేము రాజరాజేశ్వర స్వామి దేవాలయం రావడం జరిగింది. కానీ మధ్యలో కొంతమంది సోషల్ మీడియాలో మరి పుకార్లు కొన్ని నేర్పుతూ దేవాలయం బంద్ చేయబడ్డది, ఎవరు రావద్దు, దేవాలయం ఈరోజు బంద్ రేపు బంద్ అని కరెక్ట్గా ఏది కూడా చెప్పట్లేదు. దాంట్లో భాగంగా మరి ఎండోమెంట్ కూడా ముందుకు వచ్చి దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది, ఈ రోజు పనులు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి అభిషేకాలు బంద్ అవుతుంది, ఎండోమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది సోషల్ మీడియాల వల్ల లేదా ఎండోమెంట్ చెప్పకపోవడం వల్ల మేము తప్పుగా నిర్ణయం తీసుకోవాలా. దానివల్ల మాలాంటి వాళ్ళు చాలా మంది, వేల మంది, లక్షల మంది ప్రజలు దర్శనానికి రాకుండా కూడా చాలా మంది ఆగిపోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు సరిగా చెప్పకపోవడం వల్ల చాలా మంది రూమ్లలో ఇంకా ఉన్నారు. ఇంకా ఎవరికి కూడా ఇంకా గుడి మూర్తులను తెలిసి తప్పించి తెలుస్తా అని కూడా ఎవరు కూడా బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి పుకార్లను నమ్మి చాలా మంది అమాయకులు కూడా దేవుని దర్శనం వచ్చిన కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ స్పందించి దాని ఎండోమెంట్ మంత్రి గారు కానీ, ఎండోమెంట్ పూజారులు కానీ, ఎండోమెంట్ సిబ్బంది కానీ ఎవరైనా కానీ దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది అని చెప్పేసి తెలియపరిచి భక్తులకు దీన్ని సహకరించాలని చెప్పేసి మేము అందరం కోరడం జరుగుతుంది. కానాపు నుండి వచ్చినాము. ఇట్లా సోషల్ మీడియాలో బంధాన్ని తెలిసింది. వీడికి వచ్చిన తర్వాత అందుకొరకే దర్శనానికి మళ్ళీ ఎప్పుడు రాజన్న దర్శనం మళ్ళీ ఎప్పుడైతుందో మాకు తెలియదు. మళ్ళీ ఎప్పుడు దర్శనం చేసుకుంటామో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది బంధాన్ని తెలిస్తేనే మేము తొందర దర్శనం చేసుకుంటాం. నిన్నటి రోజున నిన్న సాయంత్రము ఈవో గారి ద్వారా నుండి వెమ్లవాడ టెంపుల్ ఈవో గారి నుండి ఒక సర్క్యులర్ వెలువడింది. దీనిలో ఏమి రాసి ఉందంటే రేపటి నుండి రాజన్నకు ఏకాంత సేవలట, భీమన్న ఆలయంలో కోడెమొక్కులట. ప్రపంచంలో ఎక్కడైనా కోడెమొక్కులు చెల్లించాలంటే రాజన్న ఆలయానికి వచ్చి రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తారు. మరి వీళ్ళు భీమన్న ఆలయంలో ఏం పెట్టిరో ఇంతవరకు తెలియదు. అదే రకంగా అన్న పూజలు కానీ ఆకు పూజలు కానీ రాజన్నకుంటాయి. గత ప్రాచీన సంవత్సరాల కాలంకెళ్ళి రాజన్న దర్శనాలు చేసుకున్న తర్వాత భీమన్న గారిని చేసుకుంటారు. కానీ రాజన్న గారు అందుబాటులో లేనప్పుడు భీమన్నను చేసుకునే ప్రక్రియ ఇక్కడ లేదు, ఆచారం ఇక్కడ లేదు. మరి మేము భారతీయ జనతా పార్టీ నుండి మా స్టాండ్ చెప్పినాం, దర్శనాలను గిట ప్రజలకు బంద్ చేయిస్తే ఊకునే ప్రసక్తి లేదని చెప్పినాం. ఇవాళ కాణిపాక వినాయకుని అభివృద్ధి జరుగుతుంది 100 కోట్లతోటి. ఒక పక్క దర్శనాలు ఇస్తున్నారు గర్భగుడిలో, ఒక పక్క అభివృద్ధి జరుగుతున్నది. మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఈ వేములవాడలో ఉన్న ఈ శాసనసభ్యులకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎందుకు ఇబ్బంది వచ్చిందని అడుగుతున్నాం. ఎంత చెప్పినా మొత్తుకున్నా వినకుండా ఆగం మేఘాల మీద ఈ ప్రక్రియ చేసేట్లో వారి యొక్క అంతర్గం ఏంది అన్నది చెప్పి మాకు అర్థమైతలేదు. ఇలా మరి సడన్ గా నిన్న నోటీస్ వచ్చింది, మరి రాజన్న దర్శనాలు బంద్ అవుతాయని. తర్వాత మరి చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజలలో. మరి ప్రజలతో చర్చించకుండా, మరి రాజకీయ నాయకులతో, భక్తులతో మరి మాట్లాడకుండా మరి హిందువుల మనోభావాలకు దెబ్బతీసినట్టు మరి దర్శనాలు బంద్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మరి రాజన్న ఆలయాలు సామాన్య ప్రజలకు ఆలయ తలుపులు బంద్ చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతుంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ. మేము అభివృద్ధికి విరోధం కాదు, అభివృద్ధి ఉండాలి. దాంతోపాటు మన వేల సంవత్సరాల సనాతన ధర్మానికి ఆటంకం కావద్దు. ఈ రాజన్న మొక్కులు అనేది కొడమొక్కులు ప్రపంచంలో ఎక్కడ లేదు, కేవలం రాజన్నకి ఇవాళ మొక్కులు. మరి ఇక్కడ బంద్ చేసి భీమేశ్వర ఆలయంలో మొక్కులు చెల్లిస్తామంటే మేము ఒప్పుకునేది లేదు. ప్రజలను కూడా ఇది సడన్ గా ఇట్లా సరుకులు ఇవ్వకుండా కాకుండా ప్రజలను చైతన్యపరిచి మరి అందరి సంఘీభావం తీసుకొని చాకచక్యంగా ఇది చేయగో దర్శనం కూడా మరి ఖచ్చితంగా బీజేపీ దర్శనాలు ఆపితే మాత్రం మేము ఊకోము. రాజన్న దర్శనాలు మరి ఎంతో మంది, వేలాది మంది తెలంగాణలో వస్తుంటారు. మరి రాబోయే రోజుల్లో సమ్మక్క సారక్క జాతర వస్తుంది, దాని ముందు కూడా మరి దర్శనం చేసుకున్న చాలా మంది కోడమెక్కల కోసం వస్తుంటారు. మరి ఆలయం అర్ధాంతరంగా ఇది బంద్ చేయడం అనేది సరైనది కాదు. మరి భక్తుల మనోభావాలకు దెబ్బతీస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి ఈ దర్శనాలు ఆపితే మాత్రం మేము ఊరుకునే లేదని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. రాజన్న దర్శనాలను
నిన్న ఒక పక్క అభివృద్ధి జరుగుతున్నది, మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఈ వేములవాడలో ఉన్న ఈ శాసనసభ్యులకు కానీ ఈ కాంగ్రెస్